హాయ్! ఈరోజు మనం టర్మ్ ఇన్సూరెన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ టర్మ్ ఇన్సూరెన్స్? టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏ టైప్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ దట్ గ్యారంటీస్ పేమెంట్ ఆఫ్ ఏ స్టేటెడ్ డెత్ బెనిఫిట్ ఇఫ్ ద కవర్డ్ పర్సన్ డైస్ డ్యూరింగ్ ఎ స్పెసిఫైడ్ టర్మ్. అంటే ఒక పర్సన్ ఒక టర్మ్‌లో అంటే టర్మ్ ఇన్సూరెన్స్‌లో ఎవరైనా సరే ఒక టర్మ్ అంటే ఒక 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు కవరేజ్ తీసుకుంటారన్నమాట. అంటే పాలిసీ టర్మ్ అంటారు. ఈ పాలిసీ టర్మ్‌లో అనుకోకుండా ఆ వ్యక్తికి ఏదన్నా రిస్క్ జరిగినా లేకపోతే అతని ఆప్షన్స్ మీద అతనికి ఏదైనా డెత్ జరిగితే అతనికొచ్చే ఇన్సూరెన్స్ కవరేజ్‌ని గ్యారంటీడ్ కవరేజ్ వస్తుంది. అది వాళ్ళ నామినీకి ఇవ్వడం జరుగుతుంది. అంటే టర్మ్ ఇన్సూరెన్స్‌లో. ఈ పాలిసీ తీసుకున్న వ్యక్తికి ఏదైనా జరిగితే వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్‌గా ఈ అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మనం టర్మ్ ఇన్సూరెన్స్ అంటాం. దీనిలో మనకి ఏమేం బెనిఫిట్స్ ఉన్నాయి? ఇవన్నీ ఒక్కసారి చెక్ చేద్దాం. మనకొచ్చేసి టాప్ 8 బెనిఫిట్స్ ఆఫ్ టర్మ్ ఇన్సూరెన్స్. టాప్ 8 బెనిఫిట్స్ ఆఫ్ టర్మ్ ఇన్సూరెన్స్. ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ టు ఫ్యామిలీ. సో, ఉన్న వ్యక్తి ఒక జాబ్ చేస్తున్న వ్యక్తి లేదా ఫ్యామిలీలో పెద్ద ఎవరైతే ఉంటారో అతనికి అనుకోకుండా ఏదైనా రిస్క్ జరిగితే వాళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్‌గా ప్రొటెక్షన్ అవుతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ ఫైనాన్షియల్‌గా ప్రొటెక్షన్ అవుతుంది. అండ్ సెకండ్ వన్ హై లైఫ్ కవర్ అట్ లో ప్రీమియమ్స్. సో, టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ ఎలా ఉంటాయంటే ఏజ్‌ని బట్టి ఉంటాయన్నమాట. ఏజ్ పెరిగే కొద్దీ ప్రీమియం పెరుగుతూ ఉంటుంది. సో, అంటే పాలిసీ ఫర్ ఎగ్జాంపుల్ 25 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఒక రూ. 1,00,00,000 కవరేజ్ తీసుకుంటే ఎగ్జాంపుల్‌గా రూ. 30,000 ప్రీమియం పడిందంటే నెక్స్ట్ 30,000 ఎవ్రీ ఇయర్ 30,000 కడతాడు. అలా కాకుండా ఈ 30 సంవత్సరాలకెళ్ళిందనుకోండి ఇతని వయసు. అప్పుడు ఒక 40,000 రూ. 45,000 ప్రీమియం పడుతుంది. అంటే ఏజ్ పెరిగిందంటే ఆటోమేటిక్‌గా ప్రీమియం పెరుగుతుంది. అందుకే చిన్న వయసులో ఉన్నప్పుడే మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం చాలా మంచిదనమాట. లో ప్రీమియం. రూ. 30,000తో రూ. 1,00,00,000 కవరేజ్ వస్తుంది. ఓకే. హోల్ లైఫ్ కవరేజ్. కవరేజ్ అనేది 100 ఇయర్స్ దాకా కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంది టర్మ్ ఇన్సూరెన్స్‌లో. 100 ఇయర్స్ దాకా అంటే ఈ రోజుల్లో చెప్పలేం కదండీ. 100 ఇయర్స్ దాకా చాలా తక్కువ మంది బతుకుతున్నారు కాబట్టి ఖచ్చితంగా కవరేజ్ అయితే వస్తుంది. నెక్స్ట్ అడిషనల్ రైడర్స్. టర్మ్ ఇన్సూరెన్స్‌లో కవరేజ్‌తో పాటు అడిషనల్‌గా కొన్ని రైడర్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్‌గా రిస్క్ జరిగితే రూ. 1,00,00,000 తీసుకుంటే అదే యాక్సిడెంటల్ రైడర్ పెట్టుకోవడం వల్ల ఇంకొక రూ. 1,00,00,000 యాక్సిడెంటల్ డెత్ ఏదైనా జరిగిందనుకోండి. ఇంకొక రూ. 1,00,00,000 అడిషనల్‌గా యాక్సిడెంటల్ డెత్‌కి రూ. 1,00,00,000 బేసిక్ సమ్ అష్యూర్డ్ రూ. 1,00,00,000 ఇలా 2,00,00,000 ఇవ్వడం జరుగుతుంది. అడిషనల్ రైడర్స్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ అని, యాక్సిడెంటల్ టోటల్ పర్మనెంట్ డిసేబిలిటీ అని ఇలాగ అడిషనల్‌గా కొన్ని రైడర్స్ ఉంటాయి. అండ్ టెర్మినల్ ఇల్నెస్ అని ఇలాగా. అండ్ మల్టిపుల్ డెత్ బెనిఫిట్ పేఅవుట్ ఆప్షన్. డెత్ ఏదైనా జరిగిందనుకోండి. డెత్ బెనిఫిట్‌ని కూడా మల్టిపుల్ పేఅవుట్ ఆప్షన్స్ ఉంటాయండి. ఒకేసారి నామినీ నాకు ఒకేసారి కావాలన్నా ఒకేసారి ఇస్తారు. అలా కాకుండా సమ్ అమౌంట్ ఇచ్చి రిమైనింగ్ అమౌంట్ మీ దగ్గర ఉంచుకుని దానికి ఇంట్రెస్ట్‌లు పే చేయండి అన్నా కూడా కంపెనీలు పే చేస్తాయన్నమాట. మల్టిపుల్ పేఅవుట్ ఆప్షన్. పాలిసీ అనేది మనం ప్రీమియం పే చేసే ఆప్షన్స్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఒకేసారి నేను సింగిల్ ప్రీమియంలో కట్టేస్తాను నా అమౌంట్ అంతా. లేదా నేను లిమిటెడ్ పేలో ఒక 10 ఇయర్స్, 12 ఇయర్స్ కడతాను. 50 ఇయర్స్ కవరేజ్ పెట్టుకుంటాను. లిమిటెడ్ పే ఆప్షన్ ఉంటుంది. మూడో ఆప్షన్ వచ్చేసి రెగ్యులర్ పే ఆప్షన్. నేను పాలిసీ ఉన్నంత కాలం ఎన్ని సంవత్సరాలు అయితే కవరేజ్ పెట్టుకుంటున్నానో అన్ని సంవత్సరాలు నేను ప్రీమియం కడతాను. ఇది మూడో ఆప్షన్. ఇలాగా మల్టిపుల్ పేఅవుట్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే మామూలుగా 3 రకాలు ఉంటాయండి. ఫస్ట్ థింగ్ ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్. ఇక్కడ ఏమవుతుందంటే రిస్క్ జరిగితే మాత్రమే పాలిసీ ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ రిస్క్ జరిగితే ఏదైనా బెనిఫిట్ నామినీకి వస్తుంది. ఒకవేళ రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్ అంటే ఏంటి? కస్టమర్ పెట్టుకున్నాడు. కస్టమర్ పాలిసీ తీసుకున్నాడు. అయితే కట్టేటప్పుడు ఒక ఆప్షన్ ఉంటుంది. రిటర్న్ ఆఫ్ ప్రీమియం అని. ఆర్ఓపీ అంటారు. దాని ఆప్షన్ ఆయన క్లిక్ చేసుకున్నట్లయితే కొంచెం ప్రీమియం ఎక్కువ పడుతుంది ప్యూర్ టర్మ్ కన్నా. కానీ రిస్క్ ఏది జరగకపోతే ఫర్ ఎగ్జాంపుల్ 35 సంవత్సరాల వ్యక్తి అతనికి 80 సంవత్సరాలు వచ్చేదాకా పాలిసీ తీసుకున్నాడు. ఈ 80 సంవత్సరాల దాకా అతనికి ఎటువంటి రిస్క్ జరగకపోతే అతను కట్టిన ప్రీమియం వెనక్కొచ్చేస్తుంది 80 ఇయర్స్ తర్వాత. అంటే 81st ఇయర్‌లో అతను కట్టిన ప్రీమియం అతనికి వెనక్కొస్తుంది. అది రిటర్న్ ఆఫ్ ప్రీమియం అంటాం. నెక్స్ట్ బెనిఫిట్ ఏంటి? టాక్స్ సేవింగ్ బెనిఫిట్స్. టాక్స్ సేవింగ్ బెనిఫిట్ అంటే అతను కట్టే పాలిసీలో ఏటీసీ, ఏటీడీ, 1010 అని ఇలాగ టాక్స్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటికి కూడా క్లెయిమ్ చేసుకోవచ్చనమాట. టాప్ 8 బెనిఫిట్స్ ఇవి. నెక్స్ట్‌కెళ్తే మనకి సో, ఆర్ యూ కవర్డ్ విత్ ద టర్మ్ ఇన్సూరెన్స్? మీరు ఆల్రెడీ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే వెరీ వెల్ అండి. ఇన్‌కేస్ తీసుకోకపోతే మటుకు మన లైఫ్‌లో ముఖ్యంగా ఉండాల్సినవి రెండే రెండండి. ఒకటి టర్మ్ ఇన్సూరెన్స్, సెకండ్ వన్
హెల్త్ ఇన్సూరెన్స్. ఇవి 2 ఖచ్చితంగా ఈ రోజుల్లో ప్రతి వ్యక్తికి ఉండాల్సిందే. ఇన్ కేస్ లేకపోతే మటుకు ఎంత ఎంగేజ్‌లో ఉన్నప్పుడు తీసుకుంటే అంత మంచిది. సో, ప్లీజ్ ట్రై టు టేక్ ఎ టర్మ్ ఇన్సూరెన్స్ యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్. సో, మీకు ఇంకా మోర్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే కింద ఉన్న నంబర్‌ని కాంటాక్ట్ అవ్వండి. సో, ఐ విల్ గైడ్ యూ. సో, థాంక్ యూ వెరీ మచ్ అండి. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ for about 365 days. Thank you.